హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ మోడల్ ఉంది కదండీ! అది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సేమ్ మోడలే ఇది కూడానండి. హ్యాండ్‌కి చాక్లెట్లు ఎలా పెట్టాను, ఎలా మార్కింగ్ చేశానన్నది చూపిస్తున్నానండి. రెడీ అయ్యాక ఈ బ్లౌజు ఇలా ఉంటుందండి. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ ప్యాటర్న్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తీసుకోవాలండి. లైనింగ్ తీసుకొని దాన్ని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసేసానండి నేను ఆల్రెడీ. తర్వాత బ్లౌజ్ లెంత్ అనేది చెక్ చేస్తున్నానండి మెజర్మెంట్ బ్లౌజ్ తోటి. 13.5 బ్లౌజ్ లెంత్ అనేది ఉందండి. 13.5 ఉంది. 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 14.5 నేను మార్కింగ్ చేశానండి. తర్వాత ఇది బోట్ నెక్ కాబట్టి 3.5 నెక్ విత్ తీసానండి. 3 ఇంచెస్ ఏమో షోల్డర్ తీసాను. తర్వాత 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్కి తీసాను. దాన్ని బాక్స్లో డ్రా చేసుకుని రౌండ్ 1 ఇంచ్ రౌండ్ వచ్చేలాగా రౌండ్ అనేది తీసేసానండి. మీరు ఆర్మ్ హోల్ ఉంటే ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే దాంతో కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి రౌండ్ అనేది డ్రా చేస్తాను. తర్వాత నెక్ విత్ వచ్చేసి 3.5కి నెక్ విత్ అనేది డ్రా చేసి దాన్ని ఒక బాక్స్లో చేసుకుని రౌండ్ సర్కిల్ అనేది తీసేసానండి. తర్వాత బ్లౌజ్ టైట్ వచ్చేసి చెక్ చేస్తున్నానండి. ఇది 9 ఉందండి. ఖర్చుతో కలిపి 1 ఇంచ్ యాడ్ చేసుకుని డాట్స్కి 10 ఇంచెస్కి డౌన్ అనేది డాట్ అనేది పెట్టి మార్కింగ్ చేస్తానండి. తర్వాత నెక్ విత్ కొలుస్తున్నానండి. బ్యాక్ నెక్ కింద విత్ ఉంటుంది కదండి, ఇది 3.5 ఉందండి. 3.5కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశానండి. తర్వాత అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా ఇలా డ్రాయింగ్ వేసుకోవాలండి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చిన్నగా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీని ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి. మార్కింగ్ ప్రకారం నేను కటింగ్ చేసేస్తున్నానండి. మార్కింగ్ ప్రకారం కట్ చేసేసాక కింద మనం ఇక్కడ కూడా డ్రాయింగ్ వేసుకున్నాం కదండి, దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కూడా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ బాల్స్ వస్తాయి. బాల్స్ వచ్చాక క్లోజ్ చేసేస్తానండి రెండు వైపులా పైపింగ్ వేసేసాక. తర్వాత హ్యాండ్ తీస్తున్నానండి. హ్యాండ్ లెంత్ కూడా 10 ఇంచెస్ అండి. ఇది ఎడ్జ్లకు ఒక మార్కింగ్ వేసుకున్నానండి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుస్తున్నానండి. 9 ఉంది కదండి, బాల్స్ కోసం వాళ్ళు హాఫ్ ఇంచ్ తగ్గించారు. నేను 10 ఎట్టేస్తానండి. 10 తర్వాత 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 11 ఇంచెస్ అనేది మార్కింగ్ పెట్టాను. తర్వాత 3.5కి ఆర్మ్ డౌన్కి పెట్టానండి. తర్వాత హ్యాండ్ టైట్ చెక్ చేస్తున్నాను. హ్యాండ్ టైట్ వచ్చేసి 5 వచ్చింది వన్ సైడ్. 5కి మార్కింగ్ పెట్టేస్తున్నాను. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను. తర్వాత ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నామో అక్కడ 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టానండి. దాని ప్రకారం డ్రాయింగ్ అనేది వేసేసుకుని స్కేల్ తీసేసుకుని మార్కింగ్ చేసేసానండి. తర్వాత 1.5 ఇంచ్ దగ్గర షోల్డర్ దగ్గర వదిలేసుకుని ఇలా డౌన్ చేసేసుకోవాలండి. తర్వాత డౌన్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే 6 ఇంచెస్ దగ్గర పెట్టామో అక్కడ ఒక టక్ పెట్టుకోవాలండి. తర్వాత కింద నేను చాక్లెట్లు వేద్దాం అనుకున్నాను కదండి, అక్కడ 1.5 ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ అనేది చాక్లెట్ వస్తుందండి. నేను ఇక్కడ కట్ చేయట్లేదండి, ఓన్లీ మార్కింగ్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే తర్వాత లోడింగ్ చేస్తానండి ఒరిజినల్ వేసాక స్టిచ్చింగ్ చేసినప్పుడు, అందుకే ఓన్లీ మార్కింగ్ మాత్రమే వేసి వదిలేసాను. ఈ 2 ఇంచెస్లో మనకి చాక్లెట్స్ అనేవి వస్తాయండి. ఎక్కడైతే 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడ టక్ పెట్టాను. తర్వాత సెంటర్లో టక్ పెట్టి బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని దాని ప్రకారం కలిపేసుకోవాలండి. చాలా సింపుల్ వేలో ఉంటుందండి కటింగ్ కూడా. దాని ప్రకారం కట్ చేసేస్తున్నానండి. ఫ్రంట్ లోత్ అనేది తీస్తాను. అక్కడ కూడా ఒక టక్ పెట్టానండి తెలియడం కోసం. తర్వాత మిగతా క్లాత్ని ఓపెన్ చేసుకుని, ఇది ఫ్రంట్ ఓపెన్ కదండి, ఫ్రంట్ కూడా బోట్ నెక్కే పెట్టమన్నారండి కస్టమరు. మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ ప్రకారంగా వేసేసుకుని దాని చుట్టూ డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలండి. దాని చుట్టూ డ్రాయింగ్ అనేది వేస్తానండి.
తర్వాత ఈ మనం జాయింట్ చేస్తాం కదండీ! అటు సైడ్ ఏమో 1 ఇంచ్ ఖర్చు అనేది పెంచాను. తర్వాత ఫ్రంట్ లోత్ అనేది తీసానండి చంక దగ్గర. ఈ 3 ½ ఇంకొంచెం నీట్‌గా మార్కింగ్ ఏసి పెట్టానండి ఫ్రంట్ నెక్‌ది. తర్వాత మెజర్‌మెంట్ బ్లౌజ్ తీసుకుని అది ఫ్రంట్ డాట్లు ఎంత దగ్గర నుంచి ఉన్నదనేది చెక్ చేస్తున్నానండి. 3 ½ ఉందండి. మనం 3 ½ ఒక మార్కింగ్ ఏసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ ఏసుకోవాలి ప్రిన్సెస్ కట్‌కి. పైకొచ్చేసి 5 ఇంచెస్ చెస్ట్‌కి పెట్టానండి. ఒక డాట్ పెట్టాను. దాని ప్రకారం స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఇవతల సైడ్ పెట్టానండి. తర్వాత దాని ప్రకారం వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్స్ వచ్చేలాగా మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి. తర్వాత ఈ చంక డౌన్‌కి అనేది కలిపేసుకోవాలి. ఎక్కడైతే మనకు చంక డౌన్ తిరుగుతుందో అక్కడికి కలిపేసుకొని దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నానండి. ఈ కటింగ్ ఏంటంటే చాలా సింపుల్‌గా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునేవారు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడైతే మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదండీ! ఈ డాట్ దగ్గర కూడా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలాగా కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. తర్వాత చంక దగ్గర ఒక టక్ పెట్టుకోవాలండి. ఫ్రంట్, బ్యాక్ కూడా తెలియడం కోసం. తర్వాత ఒరిజినల్ అనేది తీసుకోవాలండి. ఒరిజినల్‌లో హ్యాండ్‌కి అంచు వాడట్లేదండి. ఆ హ్యాండ్ దగ్గర వచ్చేసి మనకి చాక్లెట్స్ వస్తాయి ఈ బ్లౌజ్ వచ్చేసి. అందుకని హ్యాండ్ అనేది వాడట్లేదు. అంచు అనేది వాడట్లేదు. అంచు తీసేస్తున్నానండి నేను. అంచు అనేది పక్కకు తీసేసానండి. దీని ప్రకారం ఇప్పుడు బ్లౌజ్ అనేది ఒరిజినల్స్ అన్నీ లైనింగ్ అన్నీ వేస్తున్నానండి ఒరిజినల్ పార్ట్ మీద. అన్నీ కరెక్ట్‌గా సరిపోతున్నాయో లేదో కూడా నేను చెక్ చేస్తున్నానండి. హ్యాండు, ఇంకా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా. ఇలా ఫస్ట్ అన్నీ ఒకసారి వేసుకుని చెక్ చేసుకోవాలండి సరిపోతున్నాయా లేదా అని. ఇన్‌కేస్ సరిపోకపోతే మనం అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నేను వేసుకున్న ప్రకారం సరిపోతుందండి. దాని ప్రకారం నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఒరిజినల్ పార్ట్ కూడా తీసేస్తున్నానండి. నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచి కట్ చేస్తానండి. అటాచ్మెంట్ చేసేసాక మనం ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.